కాంగ్రెస్ పాలన ఎలా ఉందండి వచ్చిన 50 రోజులకి? అసలు డిఫరెన్స్ అంటే రీసెంట్లీ ఒకటి అభయహస్తం అని 6 పథకాలని అమలు చేస్తామన్నారు. మళ్ళీ న్యూస్లో చూస్తేనేమో అన్నీ బాలనగర్ దగ్గర కాపీస్ దొరకడము, బైక్స్ పైన ఎవరో తీసుకెళ్ళడము, నార్మల్ పబ్లిక్ దగ్గర సర్టిఫికేట్స్ అవన్నీ మనం ఏవైతే ఫామ్స్ ఫిల్ చేసామో అవన్నీ అంతా రోడ్లపైనే కనిపిస్తున్నాయంట. అక్కడిక్కడ న్యూస్లో కూడా వచ్చాయి. ఎవ్రీవన్ నో దట్. సో అవి లిటరలీ అంటే నిజంగా యాక్సెప్ట్ చేస్తారా, చేయలేరా, అది రెస్పాన్స్ అనేది ఏం తెలియట్లేదు. మేము కూడా కన్ఫ్యూజ్ ఉన్నాం, ఎందుకంటే అందులో నా ఫామ్ కూడా ఉండొచ్చు. మేము కూడా ఫిల్ చేసాం, మా అన్నయ్య ఫిల్ చేశాడు, మా మమ్మీ, మేము అందరం కలిసి ఫిల్ చేసాం ఒక ఫామ్. మరి అది కూడా వస్తుందా రాదా అనేది డౌటే, ఎందుకంటే అందులోనే రోడ్ల మీద పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. దాని రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ మాకు ఏదైతే ఇచ్చాడో అది ఆన్లైన్లో ఉంటే బాగుంటుంది కదా, సో దట్ వీ కెన్ ట్రేస్ ఇట్ అవుట్. అంటే మా అప్లికేషన్ స్టేటస్ ఎక్కడుంది, అంటే అసలు ఆ ప్రాసెసింగ్లో ఉందా లేదా. ఫామ్ ఫిల్ చేసామండి, అడిగారు ఏదో 30కి లాస్ట్ డేటు, 10th లాస్ట్ డేటు, 6th లాస్ట్ డేటు అని అన్నారు. బస్సులో అంటే వీళ్ళు అమ్మాయిలు అంటే ఉమెన్స్ అంటే ఫ్రీగా వెళ్తున్నారు, ఓకే. బట్ నెక్స్ట్ మంత్ మేము కరెంట్ బిల్ కట్టాలా వద్దా? 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు, మరి కట్టాలా వద్దా, అది అమలు అయిందా లేదా. అండ్ కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు అని చాలా అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. వాటి స్టేటస్ ఏంటి, అంటే హౌ టు నో దట్, అంటే ప్రాసెస్ అవుతుందా లేదా, ట్రాకింగ్ అప్లికేషన్ ఎక్కడ మేము సెర్చ్ చేయాలి. జస్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకున్నారు. సో దట్ ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్, కరెంట్ గవర్నమెంట్. సార్ ఇప్పుడు మీకు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందండి? కాంగ్రెస్ వచ్చిందండి, వచ్చి 1 month అయినా కానివ్వండి, ఈ 6 పథకాలు అనేవి పెట్టారు. 6 పథకాలలో గృహలక్ష్మి అని చెప్పి గ్యాస్ సిలిండర్ పైన కానివ్వండి, కరెంటు బిల్ పరంగా కానివ్వండి, వాటర్ బిల్ పరంగా కానివ్వండి, ఏదైనా కానీ ఒక స్కీమ్ అనేది తెచ్చారు 6 పథకాలు. ఆ 6 పథకాల వల్ల ఏముందంటే అండి, ఇప్పుడు 2500 ఇంటి గృహలక్ష్మి పథకం కింద 2500 ఇస్తామన్నారు. ఆ 2500 ఇచ్చే ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్పారు, మళ్ళీ ఆన్లైన్ అని చెప్పారు, మళ్ళీ ఫామ్ ఫిల్అపింగ్ అన్నారు. ఆ ఫామ్ ఫిల్అపింగ్లో అకౌంట్ నెంబరే అక్కడ రిజిస్టర్ చేసేది అకౌంట్ నెంబర్ ఎక్కడ పెట్టాలి అది లేనే లేదు. మరి 2500 ఎక్కడ ఇస్తారు? చెక్ ఇస్తారా? అందరికైతే చెక్ ఇవ్వరు కదా. 2500 ఎట్లా ఇస్తారు? అదొకటి. ప్లస్ ఇంకోటి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ వల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు. రెగ్యులర్గా ఎలా ఉందండి, ఫ్రీ బస్సు పెట్టేసి మిడిల్ క్లాస్ ఇంకా లోవర్ క్లాస్ వాళ్ళపైనే భారం పడుతుంది. ట్యాక్స్ అక్కడ నుంచే వీళ్ళ దగ్గర నుంచే ట్యాక్సెస్ తీసుకుంటారు. ప్లస్ వీళ్ళ దగ్గర నుంచే ఏ నార్మల్ పర్సన్ ఎవరైనా కానీ ట్యాక్స్ కట్టే వాళ్ళు కానివ్వండి, కట్టని వాళ్ళు కానీ వాళ్ళపైనే బర్డన్ పడుతుంది. ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఇప్పుడు చూడండి, ఏదైనా స్టేట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ తన సొంత పైసలతో చేస్తున్నా కానీ సెంట్రల్ నుంచి మనకైతే వస్తూనే ఉంటుంది. సెంట్రల్ నుంచి కూడా మనకి ఫండ్ అనేది వస్తుంటుంది. మనం అక్కడ నుంచి వాళ్ళు ఖర్చు చేస్తారు. వీళ్ళు 70% సెంట్రల్ అయినా 30% స్టేట్ ఉంది. సో ఆ స్టేట్ సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ కరెక్ట్ యూటిలైజేషన్ ఎట్లా అంటే అండి, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల, దీనివల్ల 6 పథకాల వల్ల ఉన్న దానిపైనే ఎడ్యుకేషన్ ప్లస్ హాస్పిటాలిటీ, దీనిపైన ఒక ఎడ్యుకేషన్. ఇప్పుడు చిన్న ఏదైనా స్కూల్ పర్సన్స్ ఉన్నారు, ఇప్పుడు పూర్ ఫ్యామిలీ గుడిసెలల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు చదువుకోవాలనే ఆశ ఉంటుంది. బయట స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంటుంది. అందులో ఆ స్కూళ్ళల్లో కూడా ఫీజు అనేది ఒక లిమిట్లో పెట్టాలండి. ఇప్పుడు ఎల్కేజీ ఉంది, ఎల్కేజీ తీసుకుంటేనే 40,000 60,000 ఉంది ఫీజు ఎల్కేజీకి. నర్సరీ ఎల్కేజీకి 60,000. అదేం ఫీజు అండి? జస్ట్ మా నాన్న ఉన్న కాలంలో 50,000కి స్కూలే అయిపోయింది తనది, నర్సరీ టు. ఇప్పుడు అదే సిస్టంలో ఏంటంటే ఒక స్కూల్ ఇంత ఫిక్స్, ఈ క్లాస్కి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలని ఉండాలి. ఎందుకంటే చదువుకోవాలనే ఆ పిల్లల దాని మీద కూడా వాళ్ళ పేరెంట్స్ అనేది ఆశలు పెట్టుకుంటారు. ఇంత ఫీజు మేము ఇంత ఖర్చు చేయగలుగుతాం, ఇంత ఉంది. వాళ్ళు ఖర్చు చేయకుండా అతి భారంగా చదివించుకోకుండా 10th క్లాస్ వరకు చదివి జాబ్లలోకి వెళ్తున్నారండి. ఇప్పుడు నేను టీఎస్పీఎస్సీకి నేను రాశాను. మొన్న కేసు అయింది, హైకోర్టులో గెలిచాము. మళ్ళీ బోర్డు వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఎంతోమంది లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ టీఎస్పీఎస్సీ జాబ్ బోర్డు వాళ్ళు పేపర్ లీకేజ్ చేశారా, మరి పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళు చేశారో, ఎవరు చేశారో తెలియదు. కానీ ఎంతమంది ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది ఇక్కడ తెలియట్లేదు. ఇప్పుడు ఆ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోయిన ఏజ్ ఉంటుందండి, ఒక ఏజ్ రిలాక్సేషన్ వరకు రాస్తాం. ఆ ఏజ్ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మా ఏజ్ ఉండదు. మేము పిల్లల్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని చంకలో పెట్టుకొని రాస్తామండి. మా ఏజ్ వచ్చేంత వరకు ఏ ఏజ్లో చేయాల్సిందో ఆ ఏజ్లో చేయాలి. మేము ఈ 25, 26 వరకు ఒక జాబ్ కొట్టాలనే గోల్ మాకు ఉంటుంది. మేము ఎంత ట్రై చేస్తాం, ఎంత కష్టపడతాం దానిపైన ఉంటుంది. సో పర్టికులర్గా గవర్నమెంట్ యూత్కి ఏదైతే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ క్రియేట్ చేసేది ఉందో దానిపైన అవగాహన తీసుకొని దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే
తెలంగాణ ఇంకా చాలా డెవలప్ అవుతుందండి. సార్ ఇప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందండి? వచ్చి 50 రోజులైంది కదా. పర్వాలేదండి. పర్వాలేదంటే మనతో సాఫీగానే ఉంది, అంత గందరగోళం లేకుండా ఏం లేదండి. ఇచ్చిన 6 గ్యారెంటీలు తీరుతాయని మీరు అనుకుంటున్నారా? ఇంకా టైం వాళ్ళు 100 రోజులు అడిగారు కదా, చేస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ 50 రోజులు అయింది కదండి. ఇచ్చింది ఒక్క గ్యారెంటీ అది కూడా చేశారు. అది కూడా చంద్రవందనం అయిపోయింది. జనాలు మాకు నచ్చట్లేదని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళది ఎక్కి కొద్ది రోజులు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద తప్పు ఎలా పడతామో పట్టలేదు. చాలా మంది అంటున్నారు మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, గత ప్రభుత్వమే బాగుంది, టైంకి అన్ని ఇచ్చారు, ఈ టైంకి మినిస్టర్ వాళ్ళు అనేవాళ్ళు అంటారేం కానీ ఇప్పుడు మనం దాని గవర్నమెంట్ గురించి ఇంకా చూడలేదు. మనం చూడండి, మనం ఇప్పుడు ఏదైనా